ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. దశ అవతారములు, దశ మహావిద్యలు, నారాయణుడైనా నారాయణి అయినా ఒక్కటే. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మన కరములే శ్రీకరములు అవుతాయి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. క్రిందటి కార్యక్రమంలో కూడా తెలియచేశాను. నారాయణుడు దశ అవతారములను ఏ విధంగా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించాడో అదేవిధంగా నారాయణి గోవింద తత్వముతో ఆ సోదరి, నారాయణుడి సోదరి దశ మహావిద్యలతో దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించింది. ఈ శ్లోకంలోని అర్థం కూడా లలితా సహస్ర నామంలో ఉంది. కరాంగుళే నఖోత్పన్న అంటే కరముల అగ్రభాగములో నఖముల వద్దే నారాయణ దశాకృతి. అక్కడ నారాయణ కావచ్చు, నారాయణి కావచ్చు, ఇరువురు ఒక్కటే. అక్కడ లింగ భేదం ఏమీ లేదు. పురుష స్త్రీ తత్వము ఎడమ కుడి చేతులే.
ఈ రెండు చేతులను జోడిస్తేనే అమల విమల తత్వముతో ఏకమై పాజిటివ్ నెగటివ్ అనేవి ఏకమైతే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అటువంటి కరములే శ్రీకరములు. ఈ 10 వేళ్ళే దశ అవతార తత్వములు. అందుకని ఆ తల్లి ఇలా అభయ వరద ముద్రలతో ఉంటుంది. ఈ అభయ వరద ముద్రల నుండి అనేక కోట్ల సర్పాంశ తత్వముతో కాస్మిక్ కిరణాలు ఆ విశ్వశక్తి నుండి పాల వెల్లుల నుండి మనకు నిత్యం అందుతూనే ఉంటాయి. ఆ విశ్వశక్తి ఇంకెక్కడో ఉంది, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని భావించకండి. విశ్వమంతా కూడా మన అంతర్లీనంగా మన శరీరంలోనే మన ఆత్మలోనే ఉంది. సందర్శించుకోగలిగితే సూక్ష్మములోనే మోక్షం కలుగుతుంది. అతి సూక్ష్మమైన కేంద్ర బిందువులోనే బ్రహ్మాండ పిండాదులన్నీ ఉన్నాయి. అందుకనే అణువణువులోనూ దైవశక్తి దాగి ఉంది. ఆ శక్తి విచ్ఛిన్నమైతే, చిన్న అణువు విచ్ఛిన్నమైతే మహాప్రళయం వస్తుంది. ఈ మధ్యకాలంలో అటువంటి విస్ఫోటం గురించి అన్వేషణ జరుగుతుంది. అది వేదకాలంలోనే మన యోగులు మహర్షులు సందర్శించి చెప్పడం కూడా జరిగింది. అటువంటి కరములలో కూడా ప్రతి అణువు నుండి 72,000 నాడుల నుండి ఈ గోళ్ళ చివర శక్తి తరంగాలు నిత్యం ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకనే మనం పెద్దల నుండి ఆ దశావతార తత్వముతో ఉన్న వేళ్ల నుండి దీవెనల్ని స్వీకరించాలి. గోవింద రూపిణి అయిన ఆ లలితాదేవి దశ మహావిద్యలతో పెద్దల వేళ్ల నుండి 10 నఖముల నుండి అద్భుత తరంగాలు మనకు అందుతున్నట్టు భావించాలి. ఇది అతి గుప్తమైన విషయము. కానీ ఇది అందరూ తెలుసుకుంటే తప్పనిసరిగా ప్రతి ఇంట పెద్దలను పూజించి తీరుతారు. ఇటువంటి విషయాలన్నీ పిల్లలకు తెలియపరిస్తే పెద్దలను గౌరవించి వారి దీవెనలతో పెరిగి పెద్దవారై అతి ఉన్నతమైన స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. ఈ నఖముల చివరలలో 72,000 నాడుల ఎనర్జీ అన్నది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకరిని తిట్టినా ఇలాగే అంటుంటారు, ఒకరిని శపించినా ఇలాగ అంటుంటారు, లేదు ఇలాగ అంటుంటారు. ఈ కర్మలే ముందుగా ఆ కర్మని ఆచరిస్తూ ఉంటాయి. ఒకరిని అక్షింతలు చల్లి ఇలా ఆశీర్వదించాలన్నా కూడా ఈ కర్మలే ముందుగా ఉంటాయి. మన వాక్యానికంటే ముందు ఈ కర్మ అన్నది జరుగుతూనే ఉంటుంది. ఈ కరమే అభయహస్తంగా ఇలా దీవిస్తూ ఉంటుంది. ఈ కరమే దీపకరమై దీప శిఖరమై ఇలా అమ్మవారి హస్తంలా మారి అద్భుతమైన తరంగాలు నిత్యం వెలువడుతుంటాయి. ఈ కరమే ఇలా గోర్లు ఇలా ముడి పడిన వెంటనే కింది చూపు చూసిన వెంటనే నాగమై కాటేస్తుంది. ఆ నాగుపాము అన్నప్పుడు మామూలుగా నాగుపాము అని ఎవరు చెప్పరు, నాగం అంటారు. అంటే ఆ సర్పాకృతిని ముందుగా చూపించగలిగేది కర్మ రూపంలో, కర్త రూపంలో, క్రియారూపంలో అన్నీ ఇలా హస్తంలోనే జరిగిపోతున్నాయి. 10 వేళ్లలో అగ్రభాగ నివాసిని అయి నారాయణి ఉంది, నారాయణుడు ఉన్నాడు. కాబట్టి ఆ 10 వేళ్లే శ్రీకరములై మనకు నిత్యం అన్ని పనులను సులభతరంగా చేసుకోవడానికి ఉపయోగకారిగా ఉంది, శ్రీకరిగా ఉంది, లాభకరిగా ఉంది, అన్ని విధాల సహాయకరిగా ఉంది. అటువంటి హస్తాల్ని మనం నిద్ర లేచిన వెంటనే దర్శించుకోవాలి. అక్కడే త్రిమూర్తులు ఉన్నారు, త్రిశక్తులు ఉన్నారని దర్శించుకోవాలి. అటువంటి ముద్రని గురించి ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఆ చిత్రంలోని అభయహస్తంలోని అతి శక్తివంతమైన
మరో నేత్రం కూడా ఇప్పుడు ఇక్కడున్న జగజ్జనని చిత్రంలోని నేత్రం ఎలా ఉందో ఆ నేత్రం నుండి అతి శక్తివంతమైన తరంగాలు మీకందరికీ అందాలని కోరుకుంటున్నాను. ఆ అభయహస్తమే దీపశిఖగా మారింది. ఆ అభయహస్తమే నాగప్రభావళిగా క్షత్రియ రూపంగా ఆ తల్లి చుట్టూ కుండలిని శక్తి ఆవరించి ఉంది. అటువంటి అద్భుతమైన అభయహస్త ముద్రలని కొందరు అసభ్యంగా 24 గంటలు ఇలా గోళ్లను కొరుకుతూ దాన్ని అమంగళకరంగా చేస్తుంటారు. మన గోర్లు వేళ్ళు అతి పవిత్రమైనది. గోర్లు కొరుకుతూ ఉంటే ఆ గోర్లలో ఉన్న మలినం కూడా లోపలికెళ్ళి విషంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అభయహస్త ముద్రతో మీరు ప్రతి ఒక్కరిని దీవించటం నేర్చుకోవాలి, కానీ శపించకండి. శపించిన వెంటనే మీ పిల్లలే బాధించబడతారన్నది గుర్తుంచుకోండి. నిత్యం వారిని ఎలా ఉన్నా తిరస్కరించినా తిట్టినా ఏం చేసినా మీ కర్తవ్యం మాత్రం నిత్యం వారిని దీవించటమే. దశాంగుళి నకోత్పన్న నారాయణి దశాకృతి అని గుర్తుంచుకొని మీ కరములలో దశమహావిద్య తత్వముతో లలితాదేవి ఉంది, గోవింద రూపిణి ఉంది. గోవిందుడు దశ అవతారములతో సాక్షాత్కరిస్తున్నాడు. మీరు మీ పిల్లలని దీవిస్తున్నారని భావించుకోవాలి. ఎప్పుడు కానీ దూషించకండి, శపించకండి. నిత్యం దీవిస్తూ వారి విజయ మార్గానికి సోపానం వేయండి. హ్రీంకారాసన గర్భితానలసిఖా సౌక్లీం కలాంబిత్ర. ఇప్పుడు మీరు చూస్తున్నది దీపశిఖ నాగహస్త ముద్ర. ఈ నాగహస్త ముద్ర ఎలా ఉందో ఆ తల్లి నాగాలంకృతగా కుండలిని మాతగా నిత్యం దివి నుండి భువికి అదృష్ట తరంగాల్ని ఏ విధంగా మనకు అందచేస్తుందో చూస్తున్నాం. ఈ హరిద్ర ముద్ర వర్ణముతోనే కాస్మిక్ కిరణాలు కూడా ఉంటాయి. అందుకని పసుపు అన్నదే దరిద్ర దోష నివారిణి. ఈ హరిద్రమే లక్ష్మీకరమైనది. అందుకని ఎటువంటి సమస్యలనైనా పటాపంచలు చేయగల మహిమాన్విత శక్తి కలదే ఈ హరిద్రము. ఈ దీపమే, ఈ జ్యోతి ఆశీర్వచన జ్యోతిగా మరి కాసేపట్లో ఆ అమ్మ అభయహస్తంగా మారుతుంది. ఆ తల్లి అనుగ్రహిస్తే జ్యోతి రూపంగా మనల్ని విజ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. అదే ఆ తల్లి ఆగ్రహిస్తే ఇలా పడగెత్తిన పాముల బుసలు కొడుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ సర్పాకారంతో ఉన్న ముద్రే ఆ తల్లికి కూడా నాగాభరణంగా ఉంది. మనం అభయహస్తాన్ని ఇలా ఇస్తే, ఆ అభయహస్తం అనుగ్రహిస్తే అదృష్ట తరంగాల్ని అందుకుంటాం. ఆ తల్లి ఆగ్రహిస్తే ఇదే అభయహస్తం ఇలా సర్పాంశంగా మారి కాటేస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. మనం చేసే పాపమే పామై మన వెన్నుపామై
వెన్నంటి ఉంటి తప్పనిసరిగా మిమ్మల్ని ప్రతీకారం తీర్చుకుంటూ క్షణం క్షణం కృంగదీస్తూ లొంగదీస్తూ అన్ని విధాల నష్టపరుస్తూ ఏ విషయాల్లోనైనా జాప్యం చేయించేలాగా చేసేదే ఈ నాగతత్వము. ఇదే ఛాయాదోషము, రాహుకేతు దోషము, శని ఛాయాదోషము ఇత్యాదులన్నీ ఇందులోనే ఉన్నాయి. నెగటివ్ పాజిటివ్ అన్నది ఆ శక్తిమాత యొక్క కరములలోనే దాగి ఉన్నాయి. ఈ అమ్మ కిరీటము వెనక క్షత్రిల ఆ నాగపడగ పంచభూతాత్మకమై ఈ అభయ హస్తంతోనే నేనున్నాను. అదేవిధంగా నాగశక్తిత కుండలిని శక్తిగా ఇక్కడ నేను క్షత్రిలా ఉన్నాను. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ అనే ఎనర్జీని కూడా నేనే అంటూ ఈ ముద్ర తెలుపుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే జ్ఞానమనే సరస్వతి కటాక్షం కలగాలి. గుణమనే శక్తి కూడా మనం తెచ్చుకోవాలి. ధనం అనే లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి. శక్తి అని అనుగ్రహ తరంగాల్ని కూడా అమ్మ నుండి మనం అందుకోవాలి. అటువంటి మహాశక్తివంతమైనది, త్రిశూల తత్వమైనది, త్రినేత్ర తత్వమైనది, శక్తివంతమైనది, నిత్యం త్రిగుణాత్మక అనుగ్రహంతో మనల్ని కరుణిస్తూ మన విజయానికి దోహదపడుతూ అన్నింట దోషాలను గత జన్మలో మనం చేసుకున్న ఆగామి ప్రారాబ్ధములు, సంచితములు అనే దోషాల్ని కూడా తొలగింపచేసి అనేక శక్తి తత్వముతో నాగ అంశమై ఆ తల్లి నాగాభరణ అలంకృతయై ఈ విధంగా నిత్యం సాక్షాత్కరిస్తూనే ఉంటుంది.
ఈ అభయహస్తం ఎలా ఉందో, ఈ జ్యోతి రూపం ఎలా ఉందో, ఆ తల్లి యొక్క త్రినేత్రం కూడా అలాగే ఉందని మనం గ్రహించాలి. ఈ ఆగ్రహం వెనుక అనుగ్రహం కూడా, ఆ మందహాసం కూడా అదే సూచన అని మనం గ్రహించాలి. అది ఆగ్రహం అనుకుంటే ఆగ్రహమే, అనుగ్రహం అనుకుంటే అందరి పాలిట ఆ తల్లి అనుగ్రహమే. సర్వ